అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మన న్యూక్లియర్ సైన్స్ కోసం విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయా? తమిళనాడులోని అణు విద్యుత్ కేంద్రంలో డేటా హ్యాకింగ్ చేయడం ఇందుకు నిదర్శనమా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం, కానీ టైమింగ్ మాత్రం అలానే అనిపిస్తోంది. కుడంకుళం రియాక్టర్లో లోడ్ అవుతుండడంతో పాటుగా యురేనియం ఉత్పత్తిలోనూ అరుదైన రికార్డు క్రియేట్ అయింది. ఈ తరుణంలో ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని డార్క్ వెబ్లో పెట్టారు హ్యాకర్లు. దీంతో అలర్ట్ అయిన కేంద్రం సమగ్ర దర్యాప్తు చేపట్టింది. అయితే దుండగులు చేసిన హ్యాకింగ్లో కీలకమైన రహస్యాలు ఏవీ లేవని ఎన్పిసిఐఎల్ చెప్పడమే ఇక్కడ ఊరట కలిగించే అంశం. మన న్యూక్లియర్ సీక్రెట్స్ కోసం కుట్ర జరుగుతోందా? ఈ మధ్యనే అరుదైన ఘనత సాధించిన కూడంకుళం రియాక్టర్. ఫాస్ట్ రియాక్టర్ బ్రీడర్ లో లోడ్ అవడంతో పాటు యురేనియం ప్రొడక్షన్. న్యూక్లియర్ సెంటర్ డేటా లీకేజ్ వెనుక ఉన్నదెవరు? థర్డ్ పార్టీలకు డేటా సర్వైలెన్స్ ఇవ్వడం కరెక్టేనా? తమిళనాడులోని ప్రముఖ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కీలక పత్రాలు లీక్ అయ్యాయనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన థర్డ్ పార్టీ సర్వర్ యెటా డేటా సర్వీసెస్ హ్యాకింగ్ కి గురి కావడంతో ఈ డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఈ డేటా లీక్ అయిన సంగతి కూడా ఇంటర్నేషనల్ మీడియా ప్రచురిస్తే కానీ తెలుసుకోలేకపోవడం గమనార్హం. డార్క్ వెబ్ లో కూడంకుళం రియాక్టర్ కు చెందిన సుమారు 19,000 కీలక పత్రాలను హ్యాకర్లు బహిర్గతం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ద్వారా వెల్లడైంది. లీక్ అయిన సమాచారంలో అణు ప్లాంట్ కంట్రోల్ రూమ్ మ్యాప్లు, ఇంజనీరింగ్ బ్లూ ప్రింట్లు, వెండర్ల వివరాలు ఉన్నట్లు చెప్తున్నారు. దేశ రక్షణ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అణు కేంద్రం సమాచారం లీక్ కావడంతో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. జాతీయ సైబర్ భద్రతా సంస్థ రంగంలోకి దిగి ఈ హ్యాకింగ్ డేటా లీక్ పై సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. డేటా ఏ స్థాయిలో లీక్ అయింది, దీని వెనుక ఉన్న హ్యాకర్ల గ్రూప్ ఏది అనే కోణంలో అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ డేటా లీక్ వార్తలపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్పందించింది. ప్రజలు గాని, రక్షణ నిపుణులు గాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అణు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం లీక్ అయింది కేవలం సాధారణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన పత్రాలు మాత్రమే అని తెలిపింది. కూడంకుళం అణు రియాక్టర్ కు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థలు లేదా కోర్ సెక్యూరిటీ సిస్టమ్స్ డేటా పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు చెప్తున్నారు. వీటికి థర్డ్ పార్టీ సర్వర్లతో ఎలాంటి సంబంధం ఉండదు. లీక్ అయినట్లు ప్రచారంలో ఉన్న పత్రాలు నిర్మాణ దశలో ఉన్న యూనిట్ 3 మరియు 4 కి సంబంధించిన సాధారణ సివిల్ వర్క్స్ వివరాలు మాత్రమే అనేది ఎన్పిసిఐఎల్ మాట. థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వర్లలో భద్రతా లోపాల వల్లే ఈ డేటా బయటకు వచ్చిందని, ప్లాంట్ అంతర్గత నెట్వర్క్ కంప్లీట్ ఐసోలేటెడ్ ఉంటుందని, కాబట్టి సైబర్ దాడుల ద్వారా అణు ప్లాంట్ నిర్వహణకు ఎలాంటి ప్రమాదం పొంచి లేదని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన మన సైంటిస్టుల ప్రతిభని తస్కరించే ప్రయత్నంగా మాత్రమే చూస్తే అది అలసత్వమే అవుతుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.